హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి శతక పద్యాలు పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. బాలభారతి. ఇక్కడ వినండి, చెప్పండి. నువ్వు నీ తల్లిదండ్రులకు సంతోషపడేలా ఏదైనా చేయాలి అంటే ఏం చేస్తావు? చేసావా? నేను నా తల్లిదండ్రులు గర్వపడే విధంగా నేను ఆటల పోటీల్లో మెడల్స్ సాధించాను. ఆలోచించండి, చెప్పండి. 1-2 వాక్యాల్లో సమాధానం అనేటువంటిది రాయండి. కోతి తన ప్రాణాలు ఎట్లు కోల్పోయింది? దూలము నందలి మేకును ఊడదీసి అందులో నలిగి ప్రాణాలను కోల్పోయిందనమాట కోతి. తండ్రికి పుత్రోత్సాహము ఎప్పుడు కలుగుతుంది? ఒక తండ్రికి పుత్రోత్సాహము కొడుకు పుట్టగానే ఆనందం అనేటువంటిది కలగదు. తన కొడుకు ప్రయోజకుడై అతని గొప్పతనాన్ని ప్రజలు పొగిడిన రోజున ఆ తండ్రి నిజమైనటువంటి సంతోషాన్ని పొందుతాడు. గర్వము కూడదని కవి తెలిపినటువంటి విధము రాయండి. బలవంతుడు కదా నాకేమని అహంకారంతో పలువురితో వచ్చేసి విరోధంగా మాట్లాడడము మంచిది కాదు. బలమైనటువంటి పాము కూడా చలిచీమల చేత చిక్కి చనిపోతుంది. తనకు తగినటువంటి పిచ్చి పనులు పోనేలా అను పద్యమునకు ద్వారా నీవు తెలుసుకున్నది నీతి ఏమిటి? బురదను తొక్కి కాళ్ళు కడుక్కోవడం దేనికి? తనకు తగినటువంటి బుద్ధి లేని పనులు చేయట ఎందుకు? పనికి మాలినటువంటి కోతి దూలము నందలి మేకను తీసి అందు నలిగి ప్రాణాలు పోగొట్టుకోవడం దేనికి? అనగా తనకు కాని తగని పిచ్చి పనులను పోరాదు అని అర్థము. పద్యంలోని ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలను వేరు చేసి రాయండి. ద్విత్వాక్షరం వచ్చేసి పిచ్చి, పుట్టదు, జిక్కి. తర్వాత వచ్చేసి సంయుక్తాక్షరాలు త్రొక్కి, ప్రాణాలు కోల్పోయే, పుత్రోత్సాహము, పుత్రుడు, నిగ్రహించి, సర్పము అనేటువంటిది సంయుక్తాక్షరాలు. తర్వాత వచ్చేసి ఖాళీలను పూరించండి. పలువురితో నిగ్రహించి పలుకుటమే ఎలా? అడుసు తొక్కి కాలు కడుగనేలా. అడుసు అంటే బురద. ఇక్కడ పద్యాన్ని సరైనటువంటి క్రమంలో అమర్చి రాయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పద్యము పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా అనేటువంటిది రెండోది. పుత్రుని జనుల పుత్రుని గనుగొని పొగడగా మూడోది. తర్వాత వచ్చేసి పుత్రోత్సాహం నాడు పొందరా సుమతి అనేటువంటిది 4వ లైను. తర్వాత వచ్చేసి పదజాలమును జత చేర్చండి. అడుసు దొక్కి కాలు కడగనేలా, చలిచీమల చేత జిక్కి చావదే, తనకు తగని పిచ్చి పనులకు పోనేలా. భాషను తెలుసుకుందాము. తల్లి అనేటువంటిది మహతీవాచకము, పుత్రుడు అనేటువంటి మహద్వాచకము, సోదరుడు అనేటువంటిది మహద్వాచకము అంటే పుంలింగము అని అర్థము. తర్వాత వచ్చేసి జంతువులు, పక్షులు ఇవన్నీ వచ్చేసి అమహద్వాచకము కిందకి వస్తుంది, నపుంసకలింగము కిందకి వస్తుంది. కోతి, సర్పము అనేటువంటిది.